హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ ఇంటికి వచ్చాక ఇది మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ వినాయక చవితి అండి ఈ ఇంట్లో మేము చేసుకోవడం అనేది. సో మార్నింగే లేసేసి మేము వినాయకుడిని అలాగే పత్రి ఆకులు పండ్లు అన్నీ బయట కొనుక్కొచ్చేసుకున్నాము. ఇవన్నీ స్వీట్స్ అండి, ఫ్రూట్స్, స్వీట్స్, తమలపాకులు, వక్కలు అన్నీ పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి పచ్చి ఉండ్రాలండి. మామూలుగా వడపప్పు పానకం మేమైతే పచ్చి ఉండ్రాలు పెడతాము. మీరేది పెడతారో మాకు కమెంట్ చేసి చెప్పండి. కొంతమంది ఉడికించి పెట్టుకుంటారు, మేము పచ్చి ఉండ్రాలు పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి పాలి అంటారు. ఈ పాలి దొరకడానికి మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఈ లొకాలిటీలో మాకు పాలి అయితే దొరకలేదు. చాలా కష్టపడితే ఎప్పుడుకో మాకు ఈ పాలి అయితే దొరికింది. సో రాగానే మేము అలా కట్టేసుకొని వెంటనే మంచిగా డెకరేట్ చేసేసుకున్నాము. ఆకులు ఏవైతే తీసుకొచ్చుకున్నామో వాటితో. సో కింద పీఠం పెట్టేసుకొని దాని మీద బియ్యం పరుచుకొని దాని మీద వినాయకుడిని అయితే పెట్టామండి. దాని చుట్టూ ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ వాటితో నీట్గా డెకరేట్ చేసుకున్నాము. మా పూజ అయిపోయి మేము ఏదైతే వినాయక చవితి రోజు ఒక కథ అయితే వినాలంటారు కదా, సో ఆ కథ అయితే చదివేసుకున్నామండి. చదువుకొని కొన్ని అక్షంతలు దేవుడి దగ్గర వేసేసి కొన్ని మేమైతే వేసుకున్నాము. మొత్తం అన్నీ ఇలా వినాయకుడికి మేమైతే నైవేద్యం సమర్పించామండి. స్వీట్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వడపప్పు, పానకము, స్వీట్ పొంగలి, దద్దోజనం, పులిహోర, గట్టిపప్పు, ఇలా మేము చేసిన వెరైటీస్ అన్నీ నైవేద్యం సమర్పించుకున్నాం దేవుడికి. ఎలా అనిపించిందండి మా పూజ, మా వినాయకుడు? మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. సో మేము ఎప్పుడైతే కొత్త వీడియో పెడతామో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి మ్యాచ్ అయితే ఎక్కడ అవ్వట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.